అంతర్జాలంలో రచ్చరెప్తున్న మాదిగ బిర్యానీ. ఇది అసలు నిజమైన దుకాణమేనా లేక సృష్టించిందా? నిజంగానే ఈ పేరిట భోజనశాల ఉండాలన్న పట్టు, తినేందుకు అగ్రవర్ణాలు వస్తాయని ప్రశ్న, కులాల వ్యాపారం పైన కొత్తగా మొదలైన చర్చ. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీరావు. చౌదరి మెస్, రెడ్డి గారి భోజనశాల, నాయుడు గారి బిర్యానీ, బ్రాహ్మణ భోజనం, ఇటువంటి పేర్లతోని అన్నం పెట్టే దుకాణాలు మనకడ మస్తుగున్నాయి. కులం పేరుతోని దుకాణాలు నడిపించుడు తెలిసిన ముచ్చటే. ఈ దుకాణాల పని చేసేటోళ్ళు తినేటోళ్ళు అందరూ గా కొలపొల్లే ఉంటారా అంటే అట్లే ఉండదు. ఇదంతా అందరికీ ఎరుగున్న ముచ్చటే. కానీ ఇప్పుడు లొల్లి ఎందుకు వచ్చిందంటే, సోషల్ మీడియాలో ఒక బొమ్మ గిర్న తిరుగుతుంది. గదే మాదిగ బిర్యానీ హౌస్. ఈ బొమ్మతోని జనంలా మస్తు రచ్చ మొదలైంది. గదేందో ఇప్పుడు చూద్దాం. అవును, మీరు వింటున్నది నిజమే. మాదిగ బిర్యానీ హౌస్ బొమ్మ సామాజిక మాధ్యమాలలో అగ్గి రాజేస్తుంది. అసలు ఈ దుకాణం ఎక్కడుంది, ఎప్పుడు పెట్టిండ్రు అన్న ముచ్చట ఎవ్వరికి ఎరకలేదు. అంతర్జాలంలో ఎంత వెతికినా దీని అడ్రస్ దొరకలేదు. ఎందుకంటే ఇది నిజంగా ఉన్న దుకాణం కాదు, కంప్యూటర్లతోని తయారు చేసిన బొమ్మ అని అందరికీ అర్థమైంది. ఈ మాదిగ బిర్యానీ హౌస్ అన్నది మనుషులు తీసిన బొమ్మ కాకపోయినా దీని చుట్టూ నడుస్తున్న రచ్చ మాత్రం మామూలుగా లేదు. కులాల పేర్లతోని దుకాణాలు పెట్టుకున్నప్పుడు మాదిగ అన్న పేరుతోని ఎందుకు ఉండొద్దని మస్తు మంది జనాలు సవాల్ చేస్తాండ్రు. దీంట్లో తప్పేముందని నిలదీస్తాండ్రు. గిసోటి పేరుతోని దుకాణం పెట్టాలంటే మస్తు దమ్ముండాలని కొందరు శబాష్ అంటాండ్రు. సమాజంలో సమానత్వం రావాలంటే గిసోటి మార్పులు రావాలని కొందరు గట్టిగా వాదిస్తాండ్రు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ కులం పేర్లతోని భోజనశాలలు పెట్టుకున్నప్పుడు మాదిగ బిర్యానీ హౌస్ అని ఎందుకు పెట్టుకోవద్దని జనాలు అడుగుతాండ్రు. ఇది మనుషులు తీసిన బొమ్మ కాదని తెలిసినా నిజంగా గిసోటి దుకాణం పెడితే అగ్రవర్ణాలు ఎవరైనా ఆడికి పోయి బిర్యానీ తినే దమ్ముందా అని సవాల్ విసులుతాండ్రు. అగ్ర కులాలు గాడికి వస్తారా, అసలు ఆ పేరు వాళ్ళు సహిస్తారా అంటూ సూటిగా ప్రశ్నిస్తుండ్రు. కులం పేరుతోని 100 ఏళ్ల సంది ఎట్లా అణిచివేత నడిచిందో ఈ ఒక్క బొమ్మతోని అందరి కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుందని దళిత సంఘాలు చెప్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ తీరు చూస్తే కుల వివక్షత ఏడికి పోలేదని అర్థమవుతుందని అంటాండ్రు. కంప్యూటర్ తయారు చేసిన బొమ్మ అయినా ఈ మాదిగ బిర్యానీ హౌస్ నిజంగానే రావాలని దళిత మాదిగ సంఘాలు కోరుకుంటున్నారు. బ్రాహ్మణ భోజనం, రెడ్డి గారి దుకాణం, చౌదరి మెస్, నాయుడు గారి బిర్యానీ అని పేర్లు పెట్టుకొని వ్యాపారాలు చేసుకున్నప్పుడు జనం ఎగబడి తింటున్నప్పుడు లేని అభ్యంతరం మాదిగ బిర్యానీ హౌస్ అని పెట్టుకుంటే ఎందుకు వస్తుందని మాదిగ సంఘాలు గట్టిగా నిలదీస్తున్నాయి. వాళ్ళు మాత్రమే ఎదగాలి, వీళ్ళు ఎప్పటికీ కిందనే ఉండాలని ఆశించే అగ్ర కులాల ఆలోచన తీరుకు ఇతర కులాల మీద వాళ్ళు చూపిస్తున్న అణిచివేతకు ఈ మాదిగ బిర్యానీ హౌస్ పైన వస్తున్న వెటకారాలే నిదర్శనమని తేల్చి చెప్తాండ్రు. ఈ బొమ్మ పుణ్యమా అని దశాబ్దాల సంధి నడుస్తున్న కులాల వ్యాపారం మీద కొత్త చర్చ మొదలైంది. గతంలో కులం పేరు చెప్పుకుంటే కడుపు నిండేది కాదు, కానీ ఇప్పుడు కులం పేరు బోర్డు మీద పెడితేనే వ్యాపారం నడుస్తుందన్న ముచ్చట అందరికీ తెలుసు. కులపోళ్ళు వస్తారన్న నమ్మకంతో కొందరు కులం పేరుతోని దర్జా చూపించని ఇంకొందరు గిసోటి పేర్లు పెట్టుకుంటారు. ఈ మాయలవాడి జనాలు కూడా గవే దుకాణం కాడికి ఉరుకుతాండ్రు. ఇదంతా ఒక ఎత్తు అయితే దళితుల పేర్లతో వ్యాపారం చేస్తే జనాలు ఆదరిస్తారా అన్నది ఇంకో పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా ఈ మాదిగ బిర్యానీ హౌస్ బొమ్మ మాత్రం సామాజిక మాధ్యమాలలో ఒక కుదిపేసింది. నిజంగానే గిసోంటి హోటల్ ఒకటి పెడితే సమాజంలో జనాల ఆలోచనలు ఎంత మారినాయో కల్లారా చూడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. నిజంగానే గిసోంటి హోటల్ ఒకటి పెడితే సమాజంలో జనాల ఆలోచనలు ఎంత మారుతాయో కల్లారా చూడొచ్చు అంటున్నారు విశ్లేషకులు. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.